శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మనకు నవరాత్రులకి సంబంధించి ఈసారి 11 అవతారాల్లో అమ్మవారిని ధ్యానం చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా 8వ రోజు 29వ తారీఖు సోమవారము ఈ యొక్క సప్తమి తిథి అమ్మవారికి సరస్వతీదేవి అవతారంగా అమ్మవారిని మనం కొలుచుకోవడం, తెల్లటి వర్ణంతో ఉన్నటువంటి చీరతో అమ్మవారికి అలంకారం చేయడం, దదీ భోజనం అంటే పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. మనకు నవదుర్గలకి కూడా పూజాది క్రతువులు ఎలా చేసుకోవాలి, ఈ 9 రోజుల పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదలు గణపతి పూజ, తర్వాతకి ప్రతిరోజు అమ్మవారి యొక్క అవతారం, ఆమెకు సమర్పించేటువంటి నైవేద్యం, ఆమెకు చేసేటువంటి అష్టోత్తరం, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో ఇదం నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తేన సాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిద్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా చేతిలో నీళ్లు తీసుకొని ఒకసారి నేత్రాచమన్యం చేసుకోండి. నేత్రాచమన్యం. హస్తో ప్రక్షాళ్యాం. ఇప్పుడు దీపారాధన చేసుకోండి. అందరూ కూడా దీపం, అందరికీ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు ఎలా దీపాన్ని వెలిగించాలి అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీపం తూర్పు పడమరలుగా ఉండాలి, లేదా ఏకావక్తి వేసుకుంటే ఎటువంటి దిశ ఏమీ లేదండి. ఓం బోధిపదేవి రూపాస్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ స్వస్తిరో భవః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహానవరదం శుభం త్రైలోక్యం త్రిపురాణనం. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. దీపం వెలిగించిన తర్వాతకి దీపానికి కాస్తంత పసుపు కుంకుమ అనిచ్చుకోండి. ఓం ఆచమ్యాం. హస్తో ప్రక్షాళ్యాం. ఆచమ్యాం. ఓం కేశవాయ స్వాహ. అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి చూపుడు వేలు పక్కన బొటన వేలు ఉంచితే దీన్ని గోకర్ణం అంటారండి. ఇలా మీరు తీసుకునేటువంటి తీర్థము చప్పుడు రాకుండా పెదముల కానిచ్చుకొని తాగేసేయాలి. ఆచమ్యాం. ఓం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. 3 సార్లు తాగిన తర్వాతకి 4వసారి నీళ్లను విడిచిపెట్టేయండి. ఓం ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉత్తిష్టంతు ఉత్తిష్టంతు భూతపిశాచాః. అక్షతలు వాసన చూసి వెనక్కి విసిరేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః. ఏతే భూమిభారకాః. ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి.
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సువరో హస్తో ప్రక్షాళ్య. ఖచ్చితంగా ముక్కులు తాకాం కాబట్టి చేతిని మళ్ళీ మీరు ఆచమనం చేసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచేతే భూమి భారకాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూం భూ స్వం హోంజనోతం సతురైన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం మామ ఉపాత్ దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వర సహిత విఘ్నేశ్వర సహిత ఆంజనేయ స్వామి సహిత హరిహరాత్మజ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రీత్యర్థం 8వ రోజు సంకల్పంలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము. అష్టమ్యాం ఉపరినవమ్యాం శుక్లా పక్షే మూలా నక్షత్రే శోభన యోగే భవకరణే భౌమవాసరే ఆశ్వీజమాసే కన్యాచంద్రాస్య కన్యాసౌరాస్య శరతృతో దక్షిణాయనే విశ్వావసూరామ సంవత్సరే శుభాయనే శుభ్రతో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభాయనే శుభ్రతో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్యాః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. అందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రము అనుకోండి, తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి, తర్వాతకి మీ పేరు అనుకోండి. ఇప్పుడు మీరు నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేయండి. మమాం యజమానస్యాం సహకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవ్యద నివారణ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం సంపూర్ణ నవదుర్గా దేవత సహిత రాజరాజేశ్వరి దేవత సంపూర్ణ శుభ కృప కటాక్ష సిద్ధ్యర్థం కులదేవత గ్రామదేవత ఇష్టదేవత మహాగణాధిపతి దేవత సహిత నవదుర్గా దేవత సంపూర్ణ శుభ కృప కటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధ్యర్థం ఇతి నవరాత్రి పర్వదినే షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. అక్షితలు చేతిలో మీరు పట్టుకొని ఇప్పుడు నేను చెప్పేటువంటి సంకల్పంలో భాగంగా ఎడమ చేతిలో ఉంచి మీ కుడివైపు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన సంకల్పం అంతా కూడా చెప్పి మళ్ళీ మీ కుడి చేతిలోకి తీసుకొని ఆ అక్షింతలు నీళ్లు ఇలా వదిలిపెట్టాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉంటే భర్త చేతిలో నుండి కింద భార్య అరచేతిలో నుంచి ప్లేట్లో పడాలి. సకల ఆవాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఇప్పుడు కలశారాధన జరుగుతుందండి. కలశే ఓం తదంగ కలశారాధనం కరిష్యే. ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమావృతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కక్షోదాగరా సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో యజుర్వణః అంగైశ్చ రహితా సర్వే కలశమావృతమావృతాః. ఓం ఆ కలశే శ్రావతి పవిత్రే పరిజిత్యతే ఉక్తైరగ్నేషు వర్ధతే आपो वादिकं धर्मं विश्वाभूतान्याप प्राणावाप पदवापो नमापो प्रथमापत् सम्राडापो विराडापत् पराडापत् चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भवत्वरापो. ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती. పైన ఓంకారాన్ని రాసుకోండమ్మా. नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याताः पंचगंगा प्रकीर्तिताः. तेनोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष. ओम 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 कलशोदके ओंकार देवता निक्षिप्य दैवं संप्रोक्ष. మొట్టమొదలు దైవం పైన మనము ఈ యొక్క నీటిని చల్లి తర్వాతకి మనపై చల్లుకొని దైవం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష.
యజమాని పైన చల్లాలి. అంటే మీ యొక్క భర్త, మీరు ఆడవాళ్ళు కనుక ఈ యొక్క కలశారాధన చేస్తుంటే మీ భర్తపై చల్లండి. దైవం సంప్రోక్ష యజమానస్య సంప్రోక్ష, చుట్టూ ఉన్న అన్ని పదార్థాల పైన చల్లండి. అపవిత్రో పవిత్రాః సర్వావస్థాగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. అందరూ కూడా పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ అనుకోవాలండి. ఓం అక్షితలు తీసుకొని ఒకసారి అందరూ కూడా ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని అమ్మవారు ఒక్కసారి మనసులో ధ్యానం చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం అభివస్త్రాత్ వదనాన్యర్జావిధేన స్థితిగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యా విశ్వాత్రిత్రో దేవసోమా శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది వస్త్రార్థే అక్షతాని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం ప్రస్థాతు. ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థాని అక్షతాని సమర్పయామి. ఓం గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీశ్రీం ఈశ్వరీకం సర్వభూతానాం దామ్యోపత్తయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. ఒక పుష్పానికి గంధము, పసుపు, కుంకుమ అద్దుకొని గణపతికి ఇలా మీరు అద్దుకున్నటువంటి పుష్పాన్ని తాకించి పక్కకు పెట్టండి. శ్రీగంధాన్ ధారయామి. ఓం ఆయనే దేవరాయణే దుర్వారోహంతు పుష్పణీం ప్రదాస్త పుండరీకాని మంత్రస్య గృహాయ మే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమాని సమర్పయామి. తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కూడా వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమ విలేపనం సమర్పయామి. ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతైః పుష్పైః పూజయామి. ధూపం. తర్వాతకి స్వామివారికి అగరబత్తులు చూయించండి. ఓం ధూపమాగ్రాపయామి. వనస్మేఘార్తి సంయుక్తాం ధూపోయం ఋతుక్షతాం దిశాంగం గుగ్గులోపేతం సుగంధిం సమనోహరం ఉమాస్తనమస్తుభ్యాం గృహాన వరదోషమాం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆత్మని సమర్పయామి. ఓం భూర్భువః స్వాహా. ఇది లంబాఫల నైవేద్యాం నివేదయామి. ఓం భూర్భువః స్వాహా. అరటిపండు స్వామివారికి నైవేద్యంగా ముందుగానే మనం ఒకటి పెట్టుకున్నాం కదా, వాటిని ప్రస్తుతం లఘుపూర్వకంగా స్వామివారికి నైవేద్యం సమర్పించండి. ఓం భూర్భువః స్వాహా. తచ్చోదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రతించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. స్వాహా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహా. వ్యానాయ స్వాహా. ఉదానాయ స్వాహా. సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకపానం సమర్పయామి. ఉత్తరాభోషణం సమర్పయామి. పూర్వాభోషణం సమర్పయ నైవేద్యం పెట్టిన తర్వాత కూడా స్వామివారికి 3 సార్లు ఇలా నీళ్లు చూపించి పక్క వదిలిపెట్టేసి హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆత్మని సమర్పయామి. భోగీవృతాంబూలం. డైరెక్షన్ లో తిప్పండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకసారి నీళ్లు తిప్పేసి వదిలేయండి. భోగీవృతాంబూలం. ఓం భోగీవలైష్ట కర్పూర ఎర్నాగవల్లి. భోగీవలైష్ట కర్పూర ఎర్నాగవల్లి తలైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్వామివారికి ఒక 2 తమలపాకులు, ఒక్క అరటిపండు తాంబూలంగా సమర్పించవచ్చు. ఉంటే మీకు ఏదైనా వరుణి అంటే ఒక ఏదైనా కొంత ధనం కూడా పెట్టచ్చు. భోగి వలైజ కర్పూరై నాగవల్లి దళితం ముక్తా చూర్ణమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భోగీవృతాం ప్రదర్శయామి. కదలి బ్రహ్మనైవేద్యం సమర్పయామి. అత మంగళదివ్య నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి
मदव्योसानेते एकदा ब्रह्मण उपहरति एकते वेदमान आयुस्तेजो दधाति मंगलम कौसलेन्द्राय महायुगुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम महागणाधिपतये नमः आनंदकरपूर मंगल नीराजनंतरयामि नीराजनानंतरं शुद्ध आरतिं समर्पयामि नमस्करोमि नमः पार्वती सुतये हर 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 महादेव అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని హారతి తీసుకొని పక్కకు పెట్టేసేయండి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి మనసులో 3 ప్రదక్షిణాలు చేసినట్టుగా భావన చేసేసి అక్షతలు స్వామివారి దగ్గర వేసేసేయండి ఓం బ్రహ్మపూజా చక్రశయ చంద్రమాతాం యాజావరా పెన్నిజే ప్రతిదర్శయామి గీతమాత్రావయామి ఆందోళికానారోడయామి యత్మానారోడయామి గజానారోడయామి రధానారోడయామి తురగనారోడయామి ముష్కానారోడయామి భక్తోపదార శక్తోపద రాజోపద పూజాని సమర్పయామి యస్రృతానామో కదః పూజా క్రియాజో న్యోతపృతాన్యాతి సత్యోవదే నమస్తం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తుతే అనేన ధ్యానామాది సుప్రీతాలు సదన్నావరదా భవతు ఏతత్పరత్రి విఘ్నేశ్వరార్పణమస్తు సాక్షిత హిరణ్యోదకం విసృజ్య. అందరూ కూడా పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మీ యొక్క ధ్యానం మంత్రం చెప్పి అమ్మవారిని తీసి అక్కడ కూర్చోబెట్టి అమ్మవారికి అభిషేకం చేస్తామండి. అభిషేకంలో భాగంగా మీ ఇంట్లో మీకు కూడా ఏదైనా వెండి విగ్రహం కానీ ఏదైనా ఇత్తడి విగ్రహం కానీ ఉంటే మేము చెప్పేటువంటి దుర్గా సూక్తము శ్రీ సూక్తంతో మీరు కూడా అభిషేకం చేసుకోండి. ఒకవేళ మీకు విగ్రహం లేదు అన్నటువంటి పక్షంలో ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళలో తమలపాకు వేసుకొని కలశం మీద ఒక్కొక్క చుక్క కూడా ప్రోక్షణ చేస్తూ ఉండండి. అలా కూడా మీరు అభిషేకం చేసిన వాళ్ళే అవుతారు. నవరాత్రులు చేసుకునే వాళ్ళు కలశం పిడితే మళ్ళీ ఆ కలశాన్ని కదిలించకూడదు. కలశం లోపల బియ్యం పోసుకుంటే గనక మీరు 9 రోజులు ఈ 11 రోజుల తర్వాతకి కూడా అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా నైవేద్యం వండి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి మనం అభిషేకం ప్రారంభిస్తున్నాము. అభిషేకానికి కూడా అందరూ కూడా మీరు సిద్ధం చేసుకొని ఆ విగ్రహాన్ని మేము ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నామో అలా పెట్టుకోండి. ఓం ఓం గౌరీమి మాజసలిలాని దృశ్యతే కమలీ నిమది సాజదుష్పదే అష్టాపది నవపది బభూవసే సహస్రాక్షరామరమే వ్యోమన్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా అమ్మవారి విగ్రహాన్ని మీరు ఒక ప్లేట్లో ఉంచండి. ఓం మీరు విడివిడిగా గనక పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గనక ఉంటే ఆ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర విడివిడిగా అమ్మవారి దగ్గర ఇప్పుడు నేను చెప్పినప్పుడు పోసుకోండి. ప్రతి పదార్థము చేసిన తర్వాత ఒక చుక్క నీళ్లు అలా ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది. ఓం భూ మంగళగౌరిమావాహయామి ఓం భువః మంగళగౌరిమావాహయామి ఓం స్వః మంగళగౌరిమావాహయామి ఓం భూర్భువః మంగళగౌరిమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాయ చక్షుషే జోవస్య పదమోర్ధస్య భాజగతే హనః రుజతేరివ మాతరః తస్మారంగమాపభోజస్యక్షయాయ తిన్వథ ఆపోజనేధాశనః. శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఇది శుద్ధోదకేన స్నాపయామి మూలేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం అత పంచామృతోదక స్నానం. ఓం ఆప్యాయ స్వతమేర్దే విశ్వదత్తామవృత్న్యో భవామాలస్య సంగతే. ఓం సత్యోజాతం ప్రవధ్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్మమా భవోద్భవాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః. ఇది క్షీరేణ స్నాపయామి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మనం పెరుగు ప్రోక్షణ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం పాలు పోసుకున్నాము. ఓం ఓం దధిక్రావణ్ణో అకారిసం జిష్ణోరస్తస్య వాజినః సురభినో ముఖాకరత్రణ ఆయోగం శితారజదో. శ్రీమన్మహా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యే నమః. ఓం తత్పరజాయ విద్మహే ఓం వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమో బలప్రపదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః. ఇది స్నాపయామి. ఓం శుక్రమసీతి ఆద్యం. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్తపితోత్మనాం ప్రత్యత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః.
ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః బాలాత్రిపురదేవతాభ్యో నమః ఇది ఆజ్యేన స్నాపయామి. ఓం పదమధు ఓం మధుమాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్నస్తంతమోషధీః మధురక్తమోతోషత్వార్ధగుమ్రజః మధుద్యోనస్తన పిత మధుమాన్నో మనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. శ్రీ దుర్గాయై నమః ఇది మధునా స్నాపయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇది మధునా స్నాపయామి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం స్వాదస్పవస్పదివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ తోవేతనామ్నే స్వాదరమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. ఓం ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఇది శర్కరేణ స్నాపయామి. ఓం ఇదం హేమమయం దివ్యమానసం ప్రతిగృహ్యతాం శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం అవివస్త్రా సువాసనాజ్ఞా సాగరేణ స్థితికాః పూజమానః అపచంద్ర భర్తవేణ హిరణ్యవాష్పాకృత్రో దేవ సోమా. పట్టయుగ్మ మయా దత్తం కంచుకేన సమన్వితం పరిదేహి కృపాం కృత్వా మాతరుద్ధా భవానీ. శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. ఓం సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణి సంయుతం కంఠే పయామి దేవేభ్య సౌభాగ్యం దేహి మే సదా. శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. సౌభాగ్యేన మంగళసూత్ర మంగాంగల్యం సమర్పయామి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యవష్టాం కరిష్యనీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీగంధాంధారయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమా విలేపనం సమర్పయామి. ఇది గంధ హరిద్రా కుంకుమా విలేపనాన్ని సమర్పయామి. అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పిన విధముగా అమ్మవారి మంగళసూత్రం దగ్గర అక్షతలు వేయడము, మంగళసూత్రం తర్వాత గంధం పెట్టి అక్షతలు, పసుపు పెట్టి అక్షతలు, కుంకుమ పెట్టి తర్వాత అక్షతలు వేయండి. సింధూరం ప్రత్యేకంగా ఉంటే కూడా సింధూరం కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. సింధూరాం అరుణాభాసం జపా కుసుమా సన్నిభం అర్పితం తే మయా భక్త్యా ప్రసీదం పరమేశ్వరీ. శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. సింధూరం సమర్పయామి. ఏవైనా ఆభరణాలు కనుక అమ్మవారి దగ్గర ఉంటే కూడా ఆభరణాలు సమర్పించవచ్చు. ఓం రత్నాఢ్యాం హీరకోపేనం భూషణం ప్రతిగృహ్యతాం శ్రీ మాతా మహారాజ్ఞి దేవతాభ్యో నమః. ఇది ఆభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి ఏమైనా సరే పూలు ఉంటే కూడా అమ్మవారికి పూలను సమర్పించవచ్చు. ఓం ఓం మాల్యాదేవి సుగంధిని మాలత్యాదేని ధీని భక్తిధాః మయా ఆహుతాని పుష్పాని పూజార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. పుష్పమాలాం నిక్షిప్యాం. ఇప్పుడు నేను చెప్పేటువంటిది అధాంగ పూజ. అమ్మవారికి నిత్యము కూడా ఈ పూజ చేసుకొని అష్టోత్తరాల దగ్గర మాత్రం ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది. ఓం దుర్గాయై నమః. పాదౌ పూజయామి. ఓం గిరిజాయ నమః. గృహౌ పూజయామి. ఓం అపర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం హరిప్రియాయ నమః. ఊరుం పూజయామి. ఓం పార్వత్యై నమః. కటిం పూజయామి. ఓం ఆర్యాయ నమః. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. ఓం మంగళాయ నమః. కుక్షిం పూజయామి. ఓం శివాయ నమః. హృదయం పూజయామి. ఓం మాహేశ్వర్యే నమః. కంఠం పూజయామి.
ఓం విశ్వవంద్యాయ నమః స్కందో పూజయామి ఓం కాళ్యే నమః బాహూన్ పూజయామి ఓం ఆద్యాయ నమః బాహూన్ హస్తౌన్ పూజయామి ఓం వరదాయ నమః ముఖం పూజయామి ఓం సువాన్యే నమః నాసికం పూజయామి ఓం కమలాయ నమః నేత్రే పూజయామి ఓం అంబికాయ నమః శిరసాన్ పూజయామి ఓం పరాదేవ్యే నమః సర్వాంగాని పూజయామి. సాధారణంగా మనకు నవదుర్గలలో భాగంగా అమ్మవారిని ఎక్కువ శాతం అగ్ని పురాణం ప్రకారంగా శైలపుత్రీ దేవిగా, బ్రహ్మచారిణీ దేవిగా, చంద్రఘంటాదేవిగా, అలాగే స్కందమాతగా, అలాగే విశేషంగా అమ్మవారికి సంబంధించి అగ్ని పురాణోక్తంగా కూష్మాండాదేవిగా, చాముండీ దేవిగా, అలాగే అమ్మవారికి మనకు నవదుర్గలుగా పూజనీయం చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క తెలుగునాట విశేషంగా రాజరాజేశ్వరి దేవి యొక్క విజయవాడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం పూజ చేసుకుంటాం. 8వ రోజు సరస్వతీ దేవత అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం శ్రీ సరస్వత్యై నమః మహాభద్రాయ నమః మహామాయాయ నమః వరప్రదాయ నమః శ్రీప్రదాయ నమః పద్మనిలయాయ నమః పద్మాక్షే నమః పద్మవక్త్రికాయ నమః శివానుజాయ నమః పుస్తకహస్తాయ నమః జ్ఞానముద్రాయ నమః రమాయ నమః కామరూపిణ్యై నమః మహావిద్యాయ నమః మహాపాతకనాశిన్యై నమః మహాశ్రయ నమః మారణ్యై నమః మహాభోగాయ నమః మహాశుభాయ నమః మహాభాగాయ నమః మహోత్సాహాయ నమః దివ్యాంగాయ నమః సురవందితాయ నమః మహాకాళ్యై నమః మహాపాశాయ నమః మహాకారాయ నమః మహాంకుశాయ నమః సీతాయ నమః విమలాయ నమః విశ్వాయ నమః విద్యోన్మలాయ నమః వైష్ణవ్యై నమః చంద్రికాయ నమః చంద్రలేఖా విభూషితాయ నమః మహాఫలాయ నమః సావిత్ర్యై నమః సురసాయై నమః దేవ్యై నమః దివ్యాలంకారభూషితాయ నమః వాగ్దేవ్యై నమః సుందరాయ నమః దేవ్రాయ నమః ఓం మహాభద్రాయ నమః మహాబలాయ నమః ఓం భోగదాయ నమః భారత్యై నమః భామాయ నమః గోమత్యై నమః జిట్లాయ నమః విద్యావాసిన్యై నమః చండికాయ నమః సుభద్రాయ నమః సురపూజితాయ నమః వీద్రాయ నమః వైష్ణవ్యై నమః బ్రాహ్మ్యై నమః బ్రహ్మజ్ఞానైకసాధనాయ నమః సౌదామిన్యై నమః సుధామూర్తయే నమః సువీనాయ నమః సువాసిన్యై నమః విద్యారూపిణ్యై నమః బ్రహ్మజాయ నమః విశాలాయ నమః పద్మలోచనాయ నమః శుభాసురాపరమధ్యిన్యై నమః ధూమ్రలోచనావర్ధిన్యై నమః సర్వాత్మకాయ నమః త్రిమూర్తయే నమః శోదాయ నమః శాస్త్రరూపిణ్యై నమః సర్వదేవతాసుతాయ నమః సౌమ్యాయ నమః సురాసురా నమస్కృత్యాయ నమః రక్తబీజాయ నమః రక్తబీజానిహంత్రే నమః చాముండాయ నమః ముండకాంబికాయ నమః కాలరాత్రే నమః ప్రహరణాయ నమః కళాధరాయ నమః నిరంజనాయ నమః వరారోహాయ నమః వాగ్దేవ్యై నమః వరాహిన్యై నమః ఓం వారిజాసనాయ నమః చిత్రాంబరాయ నమః చిత్రాంగదాయ నమః చిత్రమాల్యా విభూషితాయ నమః కాతాయ నమః కాంతాయ నమః కాంప్రదాయ నమః వంద్యాయ నమః రూపసౌభాగ్యదాయిన్యై నమః శ్వేతాన్యై నమః రక్తమధ్యాయ నమః దిభూజాయ నమః సురపూజితాయ నమః నిరంజనాయ నమః నీలజంగాయ నమః చతుర్వర్గా ఫలప్రదాయ నమః చతురాసన సామ్రాజ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః హంసాసన్యై నమః మహావిద్యాయ నమః మంత్రవిద్యాయ నమః సరస్వత్యై నమః మహాసరస్వత్యై నమః విద్యాయ నమః జ్ఞానైకా తత్పరాయ నమః ఇది శ్రీ సరస్వతీ దేవతా అష్టోత్తర శతనామావళి దేవతాభ్యో నమో నమః. ప్రతిరోజు కూడా మీరు కుంకుమార్చన చేసినప్పుడు ఖచ్చితంగా ఒక చిటికెడు పసుపు ఆఖరిలో వేసుకోండి. ఇంకొకటి ఏమిటంటే మీరు కుంకుమార్చన చేయడానికి గాను అమ్మవారికి సపరేట్గా మొదటి రోజు నుంచే ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ ప్లేట్లోనే గౌరమ్మను పెట్టుకోండి. ఎందుకంటే 9 రోజులు మీరు కుంకుమార్చన ఆ గౌరమ్మ మీద చేస్తారు కాబట్టి ఆ కుంకుమంతా కూడా ఆఖరి రోజు వచ్చేసరికి ఒక శ్రీచక్ర ఆకారంలో వచ్చేస్తుంది. ఇంకా విశేషంగా మీరు ఈ కుంకుమార్చనల్లో భాగంగా పచ్చకర్పూరం కలిపిన కుంకుమార్చన, కుబేర కుంకుమతో చేసిన కుంకుమార్చన, అలా సింధూరం కలిపిన కుంకుమార్చన, ఇలా మీ ఇష్టంగా ప్రశాంతంగా అమ్మవారికి చేసి సంవత్సరం అంతా కూడా కుంకుమను మీరు నిత్యం ధరించవచ్చు. తర్వాతకి అగరబత్తి వెలిగించుకోండి. మనం అదాంగ పూజ అప్పుడు మాత్రమే పూలు వాడితే సరిపోతుంది. తర్వాత సమయంలో మీరు కావాలంటే కుంకుమార్చన చేసుకుంటే విశేషంగా అమ్మవారికి ఈ యొక్క ఆరాధన చేసినట్టుగా అవుతుంది. అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా మహాలక్ష్మీదేవి అవతారం అప్పుడు ఏవైనా రూపాయి బిళ్ళలతో మీరు పూజ చేసుకోండి. ఓం శ్రీ దుర్గాయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష నృత్యామి. దీపధూపానంతర శుద్ధ ఆత్మనిందమర్పయామి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
యోజన ప్రచోదయాత్ ప్రత్యన్వర్తైర్వృంజామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఆం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే ఉదకమానతో సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆత్మనీయం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి పూర్వా భోజనం సమర్పయామి నమస్కరోమి అత మంగళ దివ్య నీరాజనం ఓం హిరణ్యవాత్రమధో పూర్ణదాతి అదవ్యోతానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదే వేదమాన ఆయుస్తేజో దదాతి శ్రీ బాలాత్రిపురసుందరదేవ్యై నమః ఆనందకరపూర్వమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి నమస్కరోమి నవదుర్గా మంగళ నీరాజనం సమర్పయామి. నిత్యము కూడా ఇలా హారతి ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క హారతి కుదరకపోతే మీరు మంగళ హారతి రూపంలో కూడా అమ్మవారికి అంటే ఏమైనా దీపాలతో కూడా హారతి ఇవ్వచ్చు. ఖచ్చితంగా కర్పూర హారతి ఇవ్వాలని ఏం లేదండి. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై త్రివిణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మచ్చో కామేశ్వరో వై త్రివిణో దధాతో కుబేరాయ వై త్రివిణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమోత్సో త్వం యజ్ఞస్త్వం వదత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్వరో అభైదం విష్ణవే శరణ్యర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతర ప్రతిష్ఠతే స్తోత్ర జ్యోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని సమర్పిస్తూ ఉండండి. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్ని చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వత్యేవ్యై నమో నమః. వేదోత్తమ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాన్ని సమర్పయామి. అందరూ కూడా నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయండి. చేసేటప్పుడు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపశంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరీ రక్ష రక్షో జగదీశ్వరి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ నమో నమః. వేదోత్తమ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అక్షతలు అలాగే చేతిలో పట్టుకొని వదిలేటప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే వదిలేయచ్చు. ఒకవేళ మీ వారు కూడా ఉంటే గనక మీ వారి చేతిలో అక్షింతలు వేసి ఆ అక్షింతలు నీళ్లు మీ చేతిలో నుంచి కింద ఉన్న ప్లేట్లోకి వదిలిపెట్టండి. ఓం యస్వత్యాచ నామోక్త నమాభోజవక్రియాదిశో యోనం సంపూర్ణ రామ్యాంతే సజ్జోగం దేదవచ్చదం. మంత్రహీనం అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం స్థాపిత మంత్రోక్త ఆవాహిత దేవత యత్ పూజితం మయా దేవి త్వయా దేవి పరిపూర్ణం తదస్తు మే హనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మిక సర్వం దుర్గా దేవత నవదుర్గా స్వరూపిణీ దేవత చరణ అరవిందార్పణమస్తు. దాంట్లో టిక్కా అందరూ కూడా అక్షతలు నీళ్లు వదిలేసిన తర్వాతకి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా
వీడియో ప్రారంభంలోనే ఏ వస్త్రము మీరు అమ్మవారికి కట్టాలి, ఏ ప్రసాదాన్ని నివేదన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా విశేషంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు సంకల్పం కూడా ఈ యొక్క వీడియోలో మనం ప్రస్తావించడం జరిగింది. అందరూ కూడా ఆ ప్రసాదంగా ప్రొసీడ్ అవ్వండి. వీలైతే అక్షింతలు ఎవరన్నా మీకంటే పెద్దవారి నుంచి తలపై వేసుకోండి. మీ పిల్లలకు మీరే అక్షింతలు కూడా వేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.